హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు వీఆర్ క్రేజీ రెసిపీస్. నేను రూపా. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ చేపల కర్రీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మన సబ్స్క్రైబర్ ఒక సిస్టర్ చేపల పులుసు చేయమని కామెంట్ పెట్టారు. సిస్టర్, మీరు ఈ వీడియో చూస్తున్నారనుకుంటున్నాను. మీకోసమే ఈ చేపల కర్రీ ఈరోజు షేర్ చేస్తున్నాను. ఇక్కడ 4 చేప ముక్కలు తీసుకున్నాను. అవి మంచిగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం కలిపి ఫ్రై చేసుకుంటున్నాను. లైట్గా ఇటు అటు ఫ్రై అయితే చాలు, మరి ఫ్రై లాగా బాగా వేగాల్సిన అవసరం లేదు. ఈలోపు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకుంటాను. ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను పక్కనే. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని ఒక 2 వంకాయలు ఇలాగ సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈలోపు మనకి చేపల ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ పచ్చిమిర్చి ఫస్ట్ వేసాను. ఆయిల్ కాగిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసుకొని ఉల్లిపాయ పేస్ట్, వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి కొంచెం మంచిగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని పులుసులాగా రెడీ చేసుకోవాలి. నాకు స్పూన్ కొలతల కంటే కూడా చేతితో వేసిన కొలతలే కర్రీకి బాగా కుదురుతుందండి. కొంతమందికి స్పూన్ కొలతలు ఉంటాయి, కొంతమంది చేతితో అంచనా ప్రకారంగా వేస్తే వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. నేను చేతితో అంచనా ప్రకారంగా వేసింది అయితే నాకు కరెక్ట్గా సరిపోతుందండి. ఇలాగా ఇవి కొంచెం వాటర్ వేసిన తర్వాత చింతపండు పులుసు కూడా కలిపి పెట్టేసుకున్నాను, నానబెట్టుకొని అది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత ఫ్రై ముక్కలు ఏదైతే ఉన్నాయో ఈ కర్రీ నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. చిన్నప్పుడు అప్పట్లో ఫ్రిడ్జ్లో అవి ఉండే కాదు కదా. చేప ముక్కలు తెచ్చిన తర్వాత సగం కర్రీ చేసేసి సగం ఫ్రై చేసి పెట్టి రెండో రోజు మళ్ళీ ఫ్రై చేసి పెట్టిన ముక్కల్ని కూర చేసేవారనమాట. అలా చేస్తే పాడవకుండా ఉండేది. ఇది మా అమ్మమ్మ స్టైల్ చేపల పులుసు. ముక్క విరిగిపోకుండా చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంటెంట్ ఉంది, యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక్క లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా కొన్ని మంచి వీడియోస్తో